ఒడుస్తున్నది. చూస్తా శివరాత్రి రానే వస్తున్నది. ఇప్పటికే మా వాడ కట్టుకున్న శివాలయం కలకలలాడుతున్నది. ఈసారి మా ఒక్క వాడల్లే 100 మంది దాకా శివమాలేసుకుండ్రు. మస్తు జోరుగా నడుస్తున్నాయి పూజలు. అన్నట్టు ఎప్పటి తిరగనే ఈసారి కూడా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు చాలైనాయి. మల్లన్నకు సమర్పించే తలపాగా కూడా రెడీ అయింది. పాండ్లి అట్లా పోయి ఒకసారి చూసొద్దాం. శ్రీశైల మల్లన్న కొరకు అచ్చమైన స్వచ్ఛమైన కద్దరు తలపాగా తయారైంది. అగ చూడర్రే, చెయ్యి తిరిగిన నేతన్నలు తొలుత చేతుల మీదనే దార పోగులన్నీ పరిచి అటెనక పోగులన్నీ మగ్గానికి ఎక్కిచ్చి తలపాగా తయారు చేసిండ్రు. అయితే శ్రీశైల మల్లన్నకు యాట తలపాగా ఎవరు తయారు చేస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది బట్ట అనేది చాలా మందికి తెలియని ముచ్చటే. అందుకే ఆ సొంటోళ్ళ కొరకే గీ ముచ్చట పట్టుకొచ్చినాం. శ్రీశైల మల్లన్నకు సమర్పించే తలపాగా శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తుంది. అది కూడా పొందూరు కద్దరు. పొందూరు కద్దరు అంటే మరి అట్లిట్లా కాదు, కద్దరు బట్టలల్లనే ఏక్ నెంబరు. ఆగు అసోంటి బట్టతోని తయారైతుంది మల్లన్న తలపాగా. పొందూరులో ఉండే చేనేత కార్మికులే ఎప్పటి నుంచో మల్లన్నకు తలపాగా సమర్పిస్తున్నారట. అట్లా ఇక ఈసారి బల్ల భద్రయ్య అనేట ఆయనే ఇంకో 15 మంది నేతన్నలతోని కలిసి నెల దినాలు తిప్పలబడి 365 మూరల తలపాగా తయారు చేసిండు. దాంట్లోనే అమ్మవారికి చీర, శనగల బసవన్నకు పంచె, సాక్షి గణపతికి పంచె కూడా ఉంటదట. ఏట మహాశివరాత్రి మాపటీలి పాగాలంకరణ చేస్తుంటారు. స్వామివారి గర్భగుడి విమాన గోపురం నుంచి నందులన్నీ కలుపుకుంటా తలపాగా చూడతారు. అట్లాగే ఈసారి కూడా తలపాగా తయారైంది. కానీ నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ఎక్కడ, శ్రీకాకుళంలో ఉన్న పొందూరు ఎక్కడ? రెండూర్లకు నడమ 700 కిలోమీటర్లకు ఎక్కువనే ఉన్నది అంతరం. కానీ ఏండ్ల సంధి అక్కడి నుంచే మల్లన్న పాగాలంకరణ ఉత్సవానికి తలపాగా వస్తున్నది. శ్రీకాకుళంతోని శ్రీశైల మల్లన్నకున్న అనుబంధం గొప్పదే అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.